ముఖ్యమంత్రి సోదరునికి హైడ్రా నోటీసులు. 30 రోజుల లోపల కూల్చకపోతే మేమే కూలుస్తామని హైడ్రా హెచ్చరిక. హైడ్రాకు మరిన్ని పవర్స్, అందుకే సీఎం సోదరుని ఇల్లు కూడా కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చిన హైడ్రా అధికారులు. అవసరమైతే కూల్చేయండి, నేను కొన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని నాకు తెలియదు. సీఎం సోదరుడు హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు. విజిలెన్స్ కు ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. మార్కెట్ రేటుకే భూసేకరణ, రైతులకు లాభదాయకంగా ఉండాలన్న సీఎం రేవంత్. ఓయూకు సంబంధించిన 1600 ఎకరాల భూమికి ఇస్రోతో ఫెన్సింగ్. త్వరలో రాహుల్ గాంధీ జోడో యాత్ర. మార్షల్ ఆర్ట్స్ ను భారత యూత్ కు అనుసంధానం చేయాలన్న రాహుల్ గాంధీ. హైదరాబాద్ ఇమేజ్ ను పెంచేలా గణేష్ ఉత్సవాలు ఉండాలన్న శ్రీధర్ బాబు గారు. హైదరాబాద్ ఇమేజ్ ను పెంచేలా గణేష్ ఉత్సవాలు ఉండాలన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు. హాకీ విశ్వగురు ధ్యాన్ చంద్ కు నివాళులర్పించిన శ్రీధర్ బాబు గారు. స్పోర్ట్స్ ఇండియాగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో వెల్లువిరిసిన మత సామరస్యం. మిలాదు నబీని సెప్టెంబర్ 19న జరుపుతామన్న ముస్లిం మత పెద్దలు. మరో 3 నెలల్లో స్థానిక సంస్థలు ప్రకటించిన పార్థసారథి కమిషన్ గారు. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదన్న బండి సంజయ్. కానీ జన్వాడ ఫామ్ హౌస్, ఓవైసీల ఆక్రమణల కూల్చివేత సంగతేందని నిలదీసిన బండి సంజయ్. ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్. నిద్రా వ్యవస్థ నుంచి ఇప్పుడే లేచిన మాజీ ముఖ్యమంత్రి. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వైనాల రాజు వీడియోస్. ఓకే, సీఎం అన్నకు నోటీసులు. హైదరాబాద్ మాదాపూర్ లోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డికి ఈ ఇల్లు, అది దుర్గం చెరుకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తేల్చిన అధికారులు. నెల రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు. లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక. దుర్గం చెరుకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చారు. లిస్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సినీ వ్యాపార ప్రముఖులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఏదైతే హైదరాబాద్ మాదాపూర్ అమర్ సొసైటీలోని 600 గజాల్లో సీఎం సోదరుడు, ఎవరైతే సీఎం కు అన్నగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఇంటి నిర్మాణం ఉంది. అది ఎఫ్టీఎల్ పరిధిలో, ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో బఫర్ జోన్ లో ఉందని, దాన్ని మీ అంతటా మీరే కూల్చివేసుకోవాలి, అందుకు నెల రోజుల సమయం ఇస్తున్నామని చెప్పి హైడ్రా ఎవ్వరికీ అతీతం కాకుండా, హైడ్రా అనేది ఏదో ప్రతిపక్షాలు చెప్పే పాతకాయ చింతకాయ పచ్చడిలా కాకుండా, హైడ్రా అనేది హైదరాబాద్ ను నవీన హైదరాబాద్ గా, ప్రపంచ మేటి పటంలో నిర్మించే హైదరాబాద్ గా తీర్చిదిద్దే హైడ్రాగా మరొక మారు నిరూపితమైంది. అందుకే హైదరాబాద్ లోని నగర వాసులందరూ హైడ్రాకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి జేజే ద్వానాలు కొడతా ఉన్నారు. దానికి సంబంధించి సీఎం తమ్ముడికి, సీఎం అన్నకు సైతం నోటీసులు ఇచ్చింది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు, 6గురిపై కేసు నమోదు చేయాలంటూ హైదరాబాద్ సిపికి కమిషనర్ ఒక లేఖ రాయడం జరిగింది. ఏదైతే బఫర్ జోన్ లో ఉన్నావని తెలిసి, ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తావని తెలిసి కూడా చెరువులు, నాలాల మీద కబ్జాలు చేసి ఆక్రమణలకు ఇల్లు కట్టుకున్న వారికి, ఎవరైతే అధికారులు లంచాల అవతారాలు కెత్తి లంచాల మత్తులో ఏదైతే నిర్మాణాలకు అనుకూలమైన అనుమతులు ఇచ్చిర్రో వారిపై కేసులు చేయాలని చెప్పి కూడా ఏదైతే హైదరాబాద్ సిపికి ఒక లేఖనివ్వడం జరిగింది. దాంతో పాటే సీఎం అన్న, అవసరమైతే కూల్చేయండి, నేను కొన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలియదు, తిరుపతి రెడ్డి కాస్త టైం ఇస్తే తీసుకొని బయటకు వెళ్తానని ఏదైతే సీఎం అన్న చెప్పడం జరుగుతా ఉంది. అదే మాదాపూర్ కు సంబంధించి అమర్ సొసైటీలో ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఏదైతే రఘునందన్ మీద పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ సిద్దిపేట ఎంపీ కూడా తన ఇంటిని ఆ జోన్ లో ఉందని తనకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా V6 వెలుగు కథనం చెప్తా ఉంది. ఇకపోతే హైడ్రాకు మరిన్ని పవర్స్, మరిన్ని అధికారాలతో పాటు సిబ్బంది కేటాయింపు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, నాలాల బాధ్యత హైడ్రాకే. గండిపేట, హిమాయత్ సాగర్ రక్షణ కూడా. నోటీసుల నుంచి కూల్చివేత దాకా హైడ్రా ఆధ్వర్యంలోనే విధి విధానాల ఖరారుకు సిఎస్ ఆదేశాలు. ఏదైతే చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాలను కాపాడే బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ
కూడా జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకే తీసుకురానున్నది. ఇకపోతే ఓవైపు హైడ్రా అధికారుల గుండెల్లో, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తా ఉంటే కొంతమంది హైడ్రాపై మేము హైడ్రా అధికారులం ఫోన్ చేస్తా ఉన్నాం, మీ ఇల్లు బఫర్ జోన్ లో ఉంది, మీది FTL పరిధిలో ఉంది, మీరు మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మేము చెప్పినన్ని డబ్బులు మాకు ముట్ట చెప్తే మీ ఇల్లును ఎక్స్క్యూజ్ చేస్తామంటూ కొంతమందికి ఫోన్లు చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి సీఎం దృష్టికి రావడం జరిగింది. దాని గురించా హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక, ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ACB విజిలెన్స్ కు ఆదేశం. కొందరు అధికారులు హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతూ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వాళ్ళ తాట తీస్తామని చెప్పారు. ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం CMO కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్మాణాలను చూపి బెదిరిస్తూ కొందరు అధికారులు భారీగా వసూలు చేస్తున్నారని మాకు కంప్లైంట్స్ అంటాయి. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అటువంటి అధికారులపై నిఘా పెట్టాలని ACB విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనిని మళ్ళీ లంచాల రూపంలోకి వెళ్లకుండా ప్రభుత్వం బలమైన నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస్ గారు, మంత్రి సీతక్క హైదరాబాద్ ఇమేజ్ ను పెంచేలా గణేష్ ఉత్సవాలు జరగాలి. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రక్కన మంత్రులు. అనుమతులు తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్, అధికారులు, మండప నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలి. గణేష్ ఉత్సవాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు, మిగతా మంత్రులు గణేష్ ఉత్సవాల్లో మండప నిర్వాహకుల బాధ్యతతో వ్యవహరించాలని, అనుమతులు తీసుకొని మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, ముందుగా ఉచిత విద్యుత్ సరఫరా కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అనుమతులు తీసుకోవడం వలన ఆయా ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చూసే అవకాశం ఉందంటున్నారు. మొత్తం విగ్రహాలను హుస్సేన్ సాగర్ కే కాకుండా ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అంతకుముందు చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. సమీక్షా సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 19న మిలాద్ ఉన్ నబీ నిర్వహించేందుకు మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 16న మిలాదు నబీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మిలాద్ కమిటీ నిర్ణయించింది. మిలాద్ ఉన్ నబీ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా 7 నుంచి గణేష్ నవరాత్రులు మొదలవుతాయని, 15న నిమజ్జనం ఉన్న విషయం చర్చకు వచ్చింది. దీంతో మిలాద్ ఉన్ నబీ ప్రదర్శనలు వాయిదాలు వేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం, మంత్రులు మిలాద్ నబీ కమిటీ సభ్యులకు సూచించారు. చర్చించే బాధ్యతను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులకు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి, MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ మిలాద్ కమిటీ సభ్యులకు అప్పగించారు. చర్చల అనంతరం ప్రదర్శన వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరగా కమిటీ సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారు. ఏదైతే గణేష్ ఉత్సవాలు చివరి రోజు ఓవైపు, అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఓవైపు జరిగితే హైదరాబాద్ సిటీలో గతంలో లాగా ఇబ్బంది జరిగే పరిస్థితి, కల్లోల పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నందున మిలాద్ నబీకి సంబంధించి, మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి సంబంధించి 2 రోజులు వాయిదా వేసుకోవాలని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మత పెద్దలను కోరడంతో వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ రాష్ట్రంలో హిందూ, ముస్లిం అన్నదమ్ములుగా ఉంటారు అని చెప్పడానికి మరొక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇకపోతే శ్రీధర్ బాబు గారికి సంబంధించిన శ్రీధర్ బాబు గారు ఏదైతే విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిలో క్రీడా దినోత్సవం సందర్భంగా స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య హాజరైన మంత్రివర్యులు గౌరవ శ్రీధర్ బాబు గారు మరియు సీతక్క, అదేవిధంగా రామగుండానికి సంబంధించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, శ్రీధర్ బాబు గారు మరియు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ గారు, మాజీ మంత్రులు వేణుగోపాలాచారి గారు ఏదైతే నిన్న స్పోర్ట్స్ డేకు సంబంధించి నిన్న హాకీ
క్రీడాకారుడు ధ్యాన్ చంద్, భారతదేశానికి ఒలింపిక్స్ లో మెడల్స్ అందించిన ధ్యాన్ చంద్ గారికి సంబంధించి ఆ క్రీడా ఉత్సవంలో పాల్గొన్నటువంటి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా సీతక్క గారు, అదేవిధంగా ధ్యాన్ చంద్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు, దాంతో పాటుగా స్పోర్ట్స్ డేకు సంబంధించి శ్రీధర్ బాబు గారు, మంత్రి సీతక్క, రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మిగతా వేణుగోపాలాచారి గారు అందరూ ప్రతిజ్ఞ చేస్తా ఉన్నారు. ఇకపోతే ఓవైపు శ్రీధర్ బాబు గారు ఏదైతే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండి గణేష్ ఉత్సవాలపై స్పెషల్ ఫోకస్ చేస్తూనే, మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమల స్థాపనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూనే, నిన్న ఏదైతే క్రీడాకారుడు హాకీకి సంబంధించి భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా, స్పోర్ట్స్ డే సందర్భంగా వారికి నివాళులు అర్పించి ఈ రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా ప్రపంచ మేటి పటంలో హైదరాబాద్ను ఉంచాలి అన్న ఆలోచనతో పనిచేస్తూ ఉంటే, మరోవైపు దుద్దిల్లా శ్రీనిబాబు గారు వారి సోదరుడు మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ మంత్రి నియోజకవర్గానికి సూర్యచంద్రుల్లాగా పనిచేస్తూ దుద్దిల్లా శ్రీనిబాబు గారు నిన్న కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు గారిని వెళ్తా ఉంటే అక్కడ మధ్యలో కలవడం జరిగింది. వారితో ముచ్చటించినటువంటి దుద్దిల్లా శ్రీనిబాబు గారు వారికి వైనాల రాజు కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన స్వాగతం పలకడం జరిగింది. వారితోటి ముచ్చటించి కమాన్పూర్ మండలానికి సంబంధించి పూర్తి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని అంతా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కమాన్పూర్ మండలకానికి సంబంధించి మంతనే నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెండ్యాల రాజు సోషల్ మీడియా యాక్టివిటీస్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువేసే కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి సోదరుడు పెండ్యాల రాజుకు మంత్రి శ్రీధర్ బాబు గారి నివాసంలో పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి బర్త్డే విషెస్ తెలపడం జరుగుతుంది. ఇందులో మంత్రి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐలి ప్రసాద్, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు గారి సన్నిహితులు సచీంద్ర గారు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నిన్న రామగిరి మండలానికి సంబంధించి రామగిరి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మైసమ్మ తల్లి దేవాలయానికి సంబంధించి 8వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దుద్దిల్లా శ్రీనిబాబు గారు వారు మైసమ్మ తల్లి దేవాలయానికి పూజలు చేసి మైసమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుని రామగిరి మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సుభిక్షాలతో ఉండాలని చెప్పి మైసమ్మ తల్లికి పూజలు చేయడం జరిగింది. వారితో పాటు రామగిరి మండల కాంగ్రెస్ కు సంబంధించిన ఏదైతే వారి వెంట మంత్రి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐలి ప్రసాద్ గారు, అదేవిధంగా మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బర్లా శ్రీను, అదేవిధంగా మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, అదేవిధంగా మాజీ ఉమ్మడి కమాన్పూర్ మండల జెడ్పీటీసీ ఏదైతే గంటా వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా ఆర్ఎల్ఈ కొమరన్న గారు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం గారు, అదేవిధంగా ముస్తాల సీన్ గారు, అదేవిధంగా బాబురావు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇకపోతే హరీష్ ఎట్ ది రేట్ ఆఫ్ అగ్గిపెట్టే, ఇది కూల్చివేతల సర్కార్, కాంగ్రెస్ ది ప్రజాప్రభుత్వం కాదని కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ సహా అన్నింటినీ కూల్చివేస్తున్నారని, హైడ్రా పేరిట డ్రామాలు ఆడుతున్నారన్నారు. నీకన్నా పెద్ద డ్రామాలు వాళ్ళని ఆడతారా అని హరీష్? నువ్వు రిజైన్ చేస్తా, నువ్వు రుణమాఫీ చేస్తే పెట్రోల్ తెచ్చుకున్నావు, అగ్గి పెట్టేదే లేదు, అన్ని డ్రామాలు నువ్వే ఆడుతా ఉన్నావు, మళ్ళా డ్రామాల ప్రభుత్వం అంటే ఎట్లా? హరీష్ రావు గారు రాను కమిడియన్ అయిపోయాడు బీఆర్ఎస్ పార్టీలో. త్వరలో భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ ప్రకటన, మార్షల్ ఆర్ట్స్ ను యూత్ కు పరిచయం చేయడమే లక్ష్యమని వెల్లడి. ఏదైతే ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా, భారత్ న్యాయ్ యాత్ర ద్వారా భారతదేశానికి సంబంధించి దాదాపుగా 6500 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన పూర్తి చేసి
భారతదేశంలో సమసమానత్వం, భారతదేశంలో సౌభ్రాతృత్వం, భారతదేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చేపట్టిన భారీ యాత్రకు మేధావులు, భారతదేశానికి సంబంధించిన పౌర సమాజం, ఇతర అన్ని వర్గాల ప్రజలను కలుపుతూ రాజకీయ యాత్రలా కాకుండా భారతాన్ని ఏకం చేసే యాత్రలా సాగింది. దానికి సంబంధించి నిన్న నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ట్విట్టర్ ఎక్స్ ఖాతా వేదికగా త్వరలో మళ్ళీ భారత్ జోడో యాత్ర ప్రారంభిస్తాను, మార్షల్ ఆర్ట్స్, నేను జపాన్కు సంబంధించిన మార్షల్ ఆర్ట్స్, బ్రెజిల్కు సంబంధించిన మార్షల్ ఆర్ట్స్కు సంబంధించి భారతదేశంలో నైపుణ్యతను వెలికితీస్తాను, మార్షల్ ఆర్ట్స్కు యువతకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈసారి పనిచేస్తాను, యువతలో శారీరక దృక్పథం, శరీర ఖండరతకు సంబంధించి యువతకు ఫిట్నెస్ ఉండేందుకు భారత యువతను ఏదైతే ఉక్కు ఖండరాల వైపు తీసుకెళ్లే విధంగా మార్షల్ ఆర్ట్స్ను యువతకు పరిచయం చేస్తానని, మేము బస చేసిన కొన్ని ప్రాంతాలలో మాకు ఫిట్నెస్ కోసమని జిమ్స్ ఉండేవని, ఆ విధంగా ఏదైతే అహింసతోటి ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే మార్షల్ ఆర్ట్స్ పై యువతకు వాటి మీద ఏదైతే అవకాశం ఉన్న ప్రతి జాగాల్లో యువతకు స్పోర్ట్స్ కు సంబంధించిన అవకాశాలను కల్పిస్తానని, దానికి సంబంధించి జోడో యాత్ర చేస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. దీని ద్వారా ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువలు వారిలో పెంపొందించాలని, దయా సూరరక్షితమైన సమాజం కోసం కావలసిన సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే త్వరలో భారత్ జోడో యాత్ర చేపట్టాలని నిర్ణయించామని రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర మొత్తం 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 60 రోజులకు పైగా 6713 కిలోమీటర్ల మేర కొనసాగింది. అంతకుముందు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను నిర్వహించారు. అంబానీని మించిన అదానీ, 11.6 లక్షల కోట్లకు పెరిగిన అదానీ షేర్ విలువ, రెండో ప్లేస్ లో ముఖేష్ సంపద విలువ 10.14 లక్షల కోట్లు. మనం గతంలోనే చెప్పుకున్నాం, ఏదైతే అదానీని ప్రపంచ ఆర్థిక కుబేరుడుగా చేయడం కోసం ఏదైతే అమిత్ షా, ఈ దేశ ప్రధాని అవసరమైతే చిన్న చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఎయిర్పోర్టులు కానీ, నావికా దళానికి సంబంధించిన నేవీస్ కానీ, ఇండస్ట్రియల్ వ్యవస్థకు సంబంధించింది కానీ, బొగ్గుకు కానీ, ఇనుముకు కానీ షేర్ విలువను అత్యధిక స్థాయిలో అదానికి పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తద్వారా ప్రపంచ ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ప్రపంచ ఆర్థిక నేరగాడిగా అదాని పరిగణింపబడతా ఉన్నాడని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు హిడెన్బర్గ్ లాంటి ఇంటర్నేషనల్ సంస్థలు అదాని నేర సామ్రాజ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సెబీ భారతదేశానికి సంబంధించిన ఆర్థిక నేరగాళ్ల జాబితాను తయారు చేసి ఆర్థిక క్రమశిక్షను పరిపొందించాల్సినటువంటి సెబీ లాంటి సంస్థకు సంబంధించిన మాధవి పుచ్ భర్తే సైతం అదానీలో అక్రమ పెట్టుబడులు పెట్టి, డొల్లా కంపెనీలు పెట్టి అదానీ షేర్లను పెంచుతా ఉన్నారని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినట్టుగానే సంపదలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ దాటేశారు. అదానీ సంపద 11.6 లక్షల కోట్లకు పెరగడంతో ఆయన దేశంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 10.14 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ రెండో ప్లేస్ లోకి పడిపోయారు. గత 10 ఏళ్లలో గౌతమ్ అదానీ సంపద 44,000 కోట్ల నుంచి 11.6 లక్షల కోట్లకు పెరగడం విశేషం. హురూన్ 2023 రిచెస్ట్ హెచ్సిఎల్ ఫౌండర్ శివనాడార్ దంపతుల జాబితాలో 3వ ప్లేస్ లో నిలవగా, సిరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సైరన్ పుహనాల ప్లేస్ లో 4వ ప్లేస్ లో ఉన్నారు. అదాని ప్రపంచ ఆర్థిక నేరగాడు, ప్రపంచ ఆర్థిక కుబేరుడుగా మారుతున్న క్రమం కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధించిన పెద్దల అనునాయులు, సెబీకి సంబంధించిన బ్యాక్డోర్ లావాదేవీల కారణంగా చిన్న చిన్న వ్యవస్థలను మొత్తం నాశనం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం ఒకే వ్యక్తి చేతిలోకి తీసుకెళ్లి అదానీని ప్రపంచ ఆర్థిక కుబేరుడుగా చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దానికి సంబంధించిన న్యూస్ ప్రధానంగా రావడం జరిగింది. మార్కెట్ రేటుకే భూసేకరణ, కొత్త విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్న సర్కార్ R&R ప్యాకేజీలో మార్పులు చేసేందుకు కసరత్తు, రైతులు నష్టపోకుండా తగిన పరిహారం ఇవ్వాలని యోచన. భూముల విషయంలో కొత్త విధానం అమలులోకి తేవాలని భావిస్తుంది. భూసేకరణకు సంబంధించి బహిరంగ మార్కెట్ కు అనుగుణంగా రైతులకు పరిహారం ఇవ్వాలని
అందుకోసం మార్పులు తీసుకురావాలని ఆలోచన చేస్తా ఉంది. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు చేసినట్టుగా విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావిస్తున్న ప్యాకేజీలో రైతుల నుంచి స్పందన కరువైందని, రైతులు ఎక్కడికక్కడ RRR కు సంబంధించి భూసేకరణకు సంబంధించి ఇతర ఫ్యాక్టరీల భూసేకరణకు సంబంధించి మాకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం రావడం లేదని, మార్కెట్ రేట్ ఓ రకంగా ఉంటే మీరు అందులో ఇచ్చేది తక్కువ పర్సెంటే ఉందని, గత 10 సంవత్సరాల కాలంలో భూములను అడ్డగోలుగా మా నుంచి దోచుకున్నారు, ప్రజాప్రభుత్వం కూడా ఆ పద్ధతి చేయొద్దని ప్రజలు గతంలో కూడా రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ROR చట్టానికి సంబంధించి ఏదైతే RRR భూసేకరణకు సంబంధించి కొత్త భూసేకరణ నియమావళిని తీసుకొచ్చి రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి ఖజానాపై భారం పడ్డప్పటికీ కూడా రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓయూకు జియో ఫెన్సింగ్, త్వరలో ఇస్రోతో వర్సిటీ ఒప్పందం, భూముల పరిరక్షణకు సర్కార్ చర్యలు, శాటిలైట్ ద్వారా రోజువారీ ఫోటోలు, ఆక్రమణలను ఎప్పటికప్పుడు గుర్తించే అవకాశం. వర్సిటీ మెయిన్ క్యాంపస్ కే 1600 ఎకరాల భూమి ఉండగా అంతలో కొంత ఆక్రమణలకు గురైంది. దీనిపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తరచూ ఆందోళన చేస్తున్నాయి. భూమి ఆక్రమించుకున్న వాళ్ళు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. దీనికోసం ఇస్రో అనుబంధ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో జియో ఫెన్సింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇస్రో అధికారులతో ఓయూ అధికారులు చర్చలు కూడా చేశారు. శాటిలైట్ ద్వారా GPS కోఆపరేషన్ తో వర్సిటీ బార్డర్ లైన్ ఇవ్వనున్నారు. దీంట్లో ఇప్పటికే ఆక్రమణలో ఉన్న భూముల వివరాలను పొందనున్నారు. అయితే ఇతరుల ఆక్రమణలో ఉన్న కోర్టు కేసులో ఉన్న భూములకు రెడ్ మ్యాప్ ప్రత్యేకంగా కనిపించేలా వేయనున్నారు. గూగుల్ ద్వారా యూనివర్సిటీ భూములు గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇస్రోతోనే త్వరలో OMOU యూనివర్సిటీ ల్యాండ్స్ రక్షించేందుకు జియో ఫెన్సింగ్ కోసం ఇప్పటికే ఇస్రో అధికారులతో ప్రైమరీ చర్చలు జరిగాయి. MOU చేసుకోవాలని అనుకున్నాము. జియో ఫెన్సింగ్ ద్వారా వర్సిటీ బౌండరీలను ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని వర్సిటీ పరిధిలో భూములన్నింటికి జియో ఫెన్సింగ్ చేయించాలని నిర్ణయించాము. ఏదైతే రాష్ట్రం నడిబొడ్డులో ఎంతో మంది మేధావులను తయారు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూములు, దాదాపుగా 1600 ఎకరాల భూమి ఓయూ యూనివర్సిటీకి ఉంది. దానికి సంబంధించిన కొంత భూమి ఏదైతే కొంతమంది అక్రమదారుల కబ్జా కొరల్లోకి ఉంది. పలుమార్లు ఓయూ సంస్థకు సంబంధించిన విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పటికీ ఎవరైతే ఆక్యుపైలో ఉన్నారో వారు హైకోర్టుకు, ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇక ఉన్న భూమిని కాపాడుకునే లక్ష్యంతో ఓయూ ప్రభుత్వం ఇస్రో తోటి జియో ట్యాగింగ్ అనే ఒప్పందాన్ని చేసుకునే, తద్వారా ఇకపై భూమికి ఫెన్సింగ్ వేయడం వల్ల ఎట్టి పరిస్థితిలో ఓయూ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ అంచనాల పెంపుపై విజిలెన్స్ ల ఎంక్వైరీ. హెల్త్ సిటీ వ్యయాన్ని 56%, టిమ్స్ ల వ్యయాన్ని 33% పెంచిన గత బీఆర్ఎస్ సర్కార్. R&B అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ కు ఆదేశం. ఏదైతే ఎటువంటి వ్యయాల పెంపుకు సంబంధించిన ఫైల్స్ లేకపోవడం, మౌఖిక ఆదేశాల మీదనే అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడం, సరైన కారణాలు లేకుండా, పేపర్ వర్క్ లేకుండా ఎట్లా పెంచుతారని హాస్పిటళ్ల నిర్మాణ బాధ్యతలు చూస్తున్న R&B అధికారులను సీఎం నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ DG CV ఆనంద్ను సీఎం ఆదేశించారు. ఏదైతే వరంగల్లో ఉన్న సెంట్రల్ జైలును కూల్చి 1100 కోట్ల రూపాయలతోటి నూతన హాస్పిటల్ కడతామని హంగు ఆర్భాటంతో ప్రారంభించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఎటువంటి ఫీల్డ్ ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి ఏదైతే వస్తు పరికరాలకు సంబంధించి, ఏదైతే బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి, ఎటువంటి పెంపుకు సంబంధించి సరైన పత్రాలు లేకుండా కేవలం సీఎం చెప్పిండన్న మౌఖిక ఆదేశాలతోటి దాదాపుగా హాస్పిటల్ నిర్మాణాన్ని 56%, అంటే ₹1,00,000 నిర్మాణానికి అనుకుంటే 1,56,000కు, అదేవిధంగా టిమ్స్ల వ్యయాన్ని 33% పెంచడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఏ విధంగా R&B శాఖలో ఏ విధంగా ఎటువంటి వ్యయానికి సంబంధించిన ఏదైతే నెగోషియేషన్ లేకుండా, అగ్రిమెంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా, టెండర్ డాక్యుమెంట్స్ లో పెంచకుండా, ఒకవేళ పెంచిన మినిమం వేజెస్ ను పరిగణలోకి తీసుకోకుండా 12% కన్నా ఎక్కువ పెంచరాదు అన్న నిబంధనను తుంగలో తొక్కి 56% పెంచడాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్
ఆర్ఎండ్బి అధికారులపై విజిలెన్స్ చేయాలని చెప్పి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డీజీ సివి ఆనంద్ కు సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జైలుకెళ్ళొచ్చిన కవిత స్వాగత తోరణాలతోటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళింది. ఎర్రవెల్లిలో కేసీఆర్ ను కలిసిన కవిత స్వాగతం పలికిన కార్యకర్తలు ఏ స్వతంత్ర యుద్ధం చేసిందని స్వాగతం పలికిర్రయ్యా నాయన. ఏ స్వతంత్ర సమర యుద్ధంలో ఈమె జైలుకెళ్ళింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. 12 గంటలకు భర్త కుమారునితో కలిసి కవిత ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పూలు చల్లుతూ, ఎందుకయ్యా పూలు చల్లుడు, లిక్కర్ చేసిన దండక గుమ్మడికాయలతో దిష్టి చేసి ఆహ్వానించారు. ఫామ్ హౌస్ లోని ఇంట్లోకి వెళ్ళగానే తండ్రి కేసీఆర్ పాదాలకు నమస్కరించా ఆమెను హక్కున చేర్చుకొని ఆశీర్వదించారు. కవిత క్షేమ సమాచారాలు కేసీఆర్ అడిగి తెలుసుకొని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇతరులున్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వైద్య విద్యానికి ఫస్ట్ ప్రియారిటీ, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. వివేక్ వెంకటస్వామి 10 ఏళ్లలో చెన్నూరు సెగ్మెంట్ లో అభివృద్ధి జరగలే. ప్రత్యేక ఫండ్స్ తో నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తా. ఊరు మందమర్రి వాగుపై బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి. మంచిర్యాల జిల్లా మందమర్రి, భీమారం, జైపూర్ మండలాల్లో చెన్నూరు ఎమ్మెల్యే పర్యటన. పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మించాలంటూ వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేస్తున్న ఊరు మందమర్రి గ్రామస్తులు. ఎప్పుడెప్పుడా స్థానిక సమరం. పల్లెల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఎప్పుడూ వారు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఓ పక్క కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా తీర్చిదిద్దడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రజాప్రతినిధులను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో విజేతలుగా నిలపడంలో కృషి చేసిన వారంతా రేపు జెడ్పీడీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా, సర్పంచులుగా అవకాశం ఉన్న ప్రతి స్థానంలో పోటీ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వారికి ఈసీ ఓటర్ లిస్టును పరిగణలోకి తీసుకోండి. అధికారులకు ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశం. ఫైనల్ ఓటర్ లిస్టును వచ్చే నెల 21న పబ్లిక్ చేయాలని సూచన. గ్రామ పంచాయతీ వార్డుల వారుగా ఓటర్ లిస్టును రెడీ చేయాలని కలెక్టర్లు, డిపిఓలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి గారు చెప్పడం జరిగింది. గురువారం ఆయన మజబ్ బ్యాంకులోని ఈసీ ఆఫీస్ నుంచి కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, డివిజన్ పంచాయతీ అధికారులకు, అసెంబ్లీ నియోజకవర్గాల రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓటర్ లిస్టుపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హత ఉండి ఓటర్ లిస్టులో పేరు లేకున్నా, ఓటర్ ఐడిలో మార్పులు చేర్పులున్న సంబంధిత అప్లికేషన్లు ఫిల్ చేసి అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కు అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ ప్రాసెస్ పూర్తి చేసిన తరువాత ఓటర్ లిస్టులో పేరు చేర్చుతామని కమిషనర్ స్పష్టం చేశారు. ఓటర్ లిస్టు పబ్లిక్ చేసిన తరువాత జిల్లా, మండల స్థాయిలో పార్టీ నేతలతో మీటింగ్ నిర్వహించాలని, ఓటర్ లిస్టులో అభ్యంతరాలతో పాటు జిల్లా, మండల అధికారులకు వ్రాతపూర్వకంగా అప్లై చేసుకోవాలని, ఫైనల్ ఓటర్ లిస్టును వచ్చే నెల 21న పబ్లిక్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీరాజ్ చట్టం 2018 పై ఎన్నికల అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది వివరాల, ఆర్ఓ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం, పోలింగ్ సిబ్బందికి ట్రైనింగ్ వంటి వాటిని గైడ్ లైన్స్ ఫాలో కావాలని చెప్పారు. ఇప్పటి వరకు 37% ఓటర్ మ్యాపింగ్ అయిందని, మిగతాది త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిజీజీ సహకారంతో తయారు చేసిన గ్రివెన్స్ మాడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎన్నికల నిబంధనలు, అవకతవకలపై సాధారణ పౌరులు కూడా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని, ఆ ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపాడు. దాదాపు రాబోయే 2-3 నెలల కాలంలో సర్పంచులు, మండలానికి సంబంధించిన జెడ్పీడీసీ, ఎంపీడీసీల ఎన్నికలు రాబోతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇకపోతే దిశకు సంబంధించి బండి సంజయ్ గారు జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏంది? హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు. అసదుద్దీన్ ఓవైసీ నిర్మాణాలపై చర్యలేవి? పెద్దోళ్లను వదిలి చిన్నోళ్లను ఇబ్బంది పెడితే ఊరుకోం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కబ్జా చేసి అక్రమంగా నిర్మించుకున్న నిర్మాణాలను కూల్చే హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బెదిరింపుల కారణంగానే అసదుద్దీన్ ఓవైసీ నిర్మాణాలపై ప్రభుత్వం వెనుకకు తగ్గిందని ఆరోపించారు. ప్రభుత్వానికి
మన ఛానల్ ద్వారా కూడా చిన్న మనవి, బండి సంజయ్ గారే కాదు ప్రతి ఒక్కరూ హైడ్రా చేసే ప్రతి పనిని అభినందిస్తా ఉన్నారు. కానీ పెద్దోళ్ళ సంగతికి వచ్చేసరికి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసినంత తొందరగా ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, ఏదైతే ఫాతిమా కాలేజీకి సంబంధించి చెరువును మొత్తం ఓవర్టేక్ చేసి కట్టినటువంటి అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీ నిర్మాణానికి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని యావత్ రాష్ట్ర ప్రజానికం కూడా అడుగుతా ఉన్నాయి సార్. తప్పకుండా వాటిపై చర్యలు తీసుకోవాలని మన ఛానల్ ద్వారా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే బీసీ కమిషన్ కు నేడే రేపో కొత్త టీం, నూతన పాలక వర్గాన్ని ప్రకటించనున్న సర్కార్, తుది దశకు చేరుకున్న కసరత్తు పోటీలో పరువురు కాంగ్రెస్ నేతలు, పాత వారికి నో ఎక్స్టెన్షన్, రేపటితో ముగియనున్న పాత టీం గడువు. ఏదైతే చైర్మన్ సభ్యుల ఎంపిక సైతం దాదాపు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. రేపటితో పాత పాలక వర్గం గడువు ముగుస్తుండటంతో ఈలోపే కొత్త చైర్మన్ మెంబర్ల అపాయింట్మెంట్ రాజ్భవన్ నుంచి గెజిట్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. హైకోర్టు జడ్జితో సమావేశమైన ప్రోటోకాల్ జీతభత్యాలు ఉండడంతో ఈ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీసీ లీడర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని లీడర్లు, పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరినట్టుగా టాక్. తెలంగాణ కుంభకర్ణుడు మళ్లీ నిద్ర లేచాడు. 8 నెలల కాలంలో 2 గంటలు మాత్రమే తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీలో అడుగుపెట్టి చీల్చుతా చెండాడుతా అన్న తెలంగాణ కుంభకర్ణుడు నిద్రపోతూ సుప్తావస్థకు సంబంధించిన ప్రథమ విద్యార్థి, ప్రతినిత్యం అనుక్షణం నిద్రా వ్యవస్థలో ఉండేటువంటి నాయకత్వం. అటువంటి వ్యక్తి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రైతాంగ సమస్యలపై కార్యాచరణపై కసరత్తు, సభలు సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు, అంశాల వారీగా బీఆర్ఎస్ పోరాటాలు, ప్రజలతో మమేకమయ్యేలా ప్లాన్, స్థానిక ఎన్నికల్లో బలపడేందుకు వ్యూహ రచన. కేసీఆర్ ను కలిసిన కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీకి తండ్రి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ 10 రోజుల పాటు అక్కడే. కేసీఆర్ తో పొలిటికల్ అంశాలపై చర్చ, లిక్కర్ కేసు, జైలు వాతావరణంపై వివరణ. కేసీఆర్ ఎప్పుడు ప్రజలను కలుస్తాడో, ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు ఫామ్ హౌస్ దాటి ఎందుకు బయటికి రాడో ఎవరికి అంతు చిక్కని రహస్యం. అటువంటి రహస్యం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఏంటంటే నేను ప్రజాక్షేత్రంలోకి వస్తాను. మొన్న మధ్యలోనే ఏదైతే ఆగస్టు, నాకు తెలిసి ఆగస్టు కాదు, జూలై 28 అనుకుంటా, వచ్చి అసెంబ్లీలో చీల్చి చెండాడుతా మొత్తం రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటా అని చెప్పి కనీసం గజ్వేల్లో తమ కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వైపు కూడా ఇంతవరకు అధికారంకి వచ్చిన కాడి నుంచి అడుగు పెట్టినటువంటి కేసీఆర్ మళ్ళీ ఏదో ప్రజాక్షేత్రంలోకి వెళ్తా అంటుడు. ఎంపీ ఎన్నికల్లో బయటికి వెళ్ళినటువంటి కేసీఆర్ మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే బయటికి వస్తా అని చెప్తా ఉన్నాడు. తన మాట ఎన్నికలు ఎప్పుడుంటే అప్పుడు మాత్రమే జనాల్లోకి రావడం, అధికారం లేకపోతే జనాలను కలిసే పరిస్థితి లేనటువంటి నాయకునిగా చిత్రీకరించబడుతున్నాడు కేసీఆర్. ఇప్పటికైనా తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది.